ఈజీ షెడ్లో లేదా ఓపెన్ షెడ్లో కోళ్ళు మొత్తం లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత తదుపరి బ్యాచ్ కోసం షెడ్డును అయితే మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దానిని ఏ విధంగా మనము చక్కగా బయోసెక్యూరిటీ పద్ధతులు పాటిస్తూ సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. మేము పొట్టు తీయడం అయితే ప్రారంభించాం. పొట్టు తీయడం కంటే ముందే ఫీడర్లు నిప్పల్స్ అన్నిటిని పైకెత్తుకొని ఫీడర్స్లో ఉన్నటువంటి పాత దానా ఫీడర్ స్టాక్ ఏదైతే ఉంటుందో దానిని బస్తాలలో నింపుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ దానా ఎట్టి పరిస్థితుల్లో కూడా తేమ తగలని ప్రదేశంలో ఉంచాలి. గోడకి తగలకుండా కూడా ఉంచాలి. ఇలా చేస్తే ఆ దానాలో ఫంగస్ ఏర్పడదు. తిరిగి మనము తదుపరి బ్యాచ్లో ఈ దానాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పొట్టు మొత్తాన్ని కూడా మేము తీసివేస్తున్నాము. పొట్టును తీసివేసి దీనిని 1000 అడుగుల దూరంలో మన ఫారంకి 1000 అడుగుల దూరంలో వేసేయాలి. ఈరోజు మొత్తం కూడా పొట్టు తీయడం మీద మేము దృష్టి పెట్టి పొట్టు మొత్తం కూడా రాత్రి వరకు తీసేసాము. అపసవ్య దిశలో మనము 1000 అడుగుల దూరంలో పెట్టుకోవాలి. అంటే పొట్టు వేసిన ప్రదేశం నుంచి గాలి వీచినప్పుడు ఆ గాలి మన షెడ్లోనికి వీయకుండా, మన గాలి అన్నది మన షెడ్లోనికి రాకుండా అపసవ్య దిశలో మనము పొట్టుని ఒక దగ్గర నిల్వ చేయాలి లేదా అమ్మివేసేయాలి. ఆ తర్వాత మనం షెడ్ మొత్తాన్ని చక్కగా ఫార్మలిన్ బ్లీచింగ్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోని నెక్స్ట్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. పొట్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిగా కూడా ఫారంలో ఉండద్దు. ఇక్కడ పొట్టు మొత్తం తీసిన తర్వాత కొంచెం ఉన్నదానిని కూడా ఊకి కుప్పలుగా చేసుకున్నాము. ఈ కుప్పల్ని కూడా మనం ఎత్తి దూరంగా పోసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా షెడ్డు యొక్క పరిసర ప్రాంతాలలో అస్సలు కూడా ఉంచవద్దు. ఒకవేళ షెడ్డు పరిసర ప్రాంతాలలో ఈ పొట్టు ఉంటే ఈ పొట్టులో పాత బ్యాచ్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియా గుడ్లు మరియు బ్యాక్టీరియా యొక్క అవశేషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తదుపరి మనం కొత్త బ్యాచ్ వేసినప్పుడు గాలి వీస్తే ఆ గాలి ద్వారా కొత్తగా వచ్చిన కోడి పిల్లలకు సోకి తిరిగి మనకు మునుపటి బ్యాచ్లో ఎటువంటి రోగం వచ్చిందో మళ్ళీ రోగం వచ్చే అవకాశం ఉంది. పొట్టు మొత్తము తీసివేసిన తర్వాత ఉదయాన్నే మేము ఫామ్ బయట ఉన్నటువంటి డ్రింకర్స్ ఫీడర్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి కడిగే ప్రయత్నం చేస్తున్నాము. పొద్దున్నే లేచి అన్ని ఫామ్ల దగ్గర ఉన్నటువంటి చిన్న డ్రింకర్స్ ఫీడర్స్ అదేవిధంగా పార్టిషన్స్కి పెట్టేటటువంటి రేకులు అన్నింటినీ కూడా బండ్లో వేసుకుంటున్నాము. వీటన్నింటినీ ఒక దగ్గర చేర్చి చక్కగా బ్లీచింగ్ నీళ్ళతో తర్వాత ఫార్ములా నీళ్ళతో మేము సిద్ధం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులలోనూ మనము ఏ యొక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రతి ఒక్క పరికరాన్ని చాలా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. మనకు చిన్న ఫీడర్లలో దానా అయితే ఎక్కువగా అంటి ఉంటుంది. దానిని చక్కగా పోయేంత వరకు నీటితో ఉపయోగించి కడగవలసి ఉంటుంది. వీటన్నింటిని ఫార్మలిన్ స్ప్రే చేయడం, బ్లీచింగ్ నీళ్ళతో స్ప్రే చేయడము, లేదా పెద్ద సంపులాగా ఉంటే దాంట్లో బ్లీచింగ్ పౌడర్ వేసేసి వీటన్నింటినీ డ్రింకర్స్ ఫీడర్స్ అన్నింటినీ కూడా ఆ నీటిలో నానబెట్టి ఒక రోజు తర్వాత తీసి బాగా రుద్ది కడగడం ద్వారా మనకు బ్యాక్టీరియా యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. మొత్తం అన్నింటినీ కూడా బండ్లో అయితే వేసుకున్నాము. ఇంకా బండ్లో వేసుకొని వీటన్నింటినీ కూడా కడగడానికి 2 రోజుల సమయం అయితే పడుతుంది. కానీ ఖచ్చితంగా కడగాలి. ముందే కడిగి పెట్టుకోవాలి. చాలామంది పిల్లలు వచ్చే తర్వాత కడుగుదాంలే లేదా సగం కడిగి పక్కకు పెట్టుకొని పిల్లలు దిగిన తర్వాత మిగతా సగం కడుగుదాం అనుకుంటాము. అది ఎలా ఉంటుందంటే కొత్తగా పండగ వచ్చినప్పుడు ఒక రూమ్ శుభ్రం చేసుకొని ఇంకో రూమ్ శుభ్రం చేసుకున్నట్లే ఉంటుంది. మీరు ఒక రూమ్ శుభ్రం చేసినా మీరు శుభ్రం చేయని కిందికే వస్తుంది. కాబట్టి పిల్లలు వచ్చే ముందే తప్పకుండా డ్రింకర్స్ ఫీడర్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. పిల్లలు వచ్చిన తర్వాత మరొకసారి పైప్ లైన్ ఉపయోగించి నీటితో వీటిని కడిగితే సరిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే విధంగా ఉంచకండి. కోళ్ళు పైన 2 లేదా 3 రోజులలో షెడ్లో ఉన్నటువంటి దానాకి సంబంధించినటువంటి అన్ని పరికరాలని ఖచ్చితంగా 2-3 రోజులలో శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దీని ద్వారా బ్యాక్టీరియా అన్నది వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. షెడ్ రెడీని చాలా జాగ్రత్తగా చేసుకోండి. షెడ్ రెడీని ఏ విధంగా చేయాలని అన్నది నేను రేపటి నుంచి వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తాను. బ్లీచింగ్ పౌడర్ ఎంత తీసుకోవాలి, 1000 స్క్వేర్ ఫీట్కి ఎంత పెట్రోల్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, మేము ఎటువంటి పద్ధతులు పాటించడం వలన సక్సెస్ అవుతున్నాము అనే అనేకమైనటువంటి ముఖ్యమైన సమాచారాన్ని తదుపరి వీడియోలలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడే దాని మీదనే దృష్టి పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత వీడియోలు
మనం కూలింగ్ ప్యాడ్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, కూలింగ్ ప్యాడ్ని శుభ్రం చేసుకోవడానికి ఏ మందుని వాడాలి, దీని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ.